హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. మనం శివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేస్తుంటాం కదా. అందరింట్లో శివలింగాలు లేనప్పుడు ఈ విధంగా పసుపు శివలింగాన్ని చేసి మనం పూజ చేసుకోవచ్చండి. ఇది ఏ విధంగా తయారు చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను మైదా పిండి, పసుపు రెండింటిని కొంచెం వాటర్ కలిపి ముద్దలా చేశానండి. ఇలా మనం మైదా పిండే కాకుండా గోధుమ పిండి, బియ్యం పిండి ఏదైనా మనం తీసుకోవచ్చు. మనం తీసుకున్న పిండి మరీ పలస కాకుండా చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత మనం శివలింగం ఏ సైజు చేయాలనుకుంటామో ఆ సైజు గల ప్రమిదిని తీసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజు ప్రమిది తీసుకున్నాను. ఆ ప్రమిదిలో ఇందాక కొంచెం ముద్ద తీసి పక్కన పెట్టాను కదా, దాన్ని ఈ ప్రమిదిలో ఈ వీడియో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేసిన తర్వాత అది బయటకు వచ్చినప్పుడు ఈ విధంగా ఉండిద్దండి. దాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందాక మనం కలుపుకున్న మిశ్రమంలో ఇంకొంచెం పిండి తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ విధంగా మళ్ళీ ఇంకొకసారి ప్రమిదిలో పెట్టి శివలింగం పైన పాలమట్టం వస్తుంది కదా, ఆ వచ్చే విధంగా మనం సరి చేసుకోవాలండి. ఈ విధంగా సరి చేసుకున్నాక ఇందాక ఫస్ట్ చేసిందేమో బోర్లు పెట్టాం కదా, ఇది పైకి పెట్టాలండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా పైన పెట్టుకోవాలి. షేప్ ఏమి రానప్పుడు కొంచెం సరి చేసుకోవాలండి ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ ఇది ఒకటి శివలింగం పెడతాను కానీ మధ్యలో నేను ఈ విధంగా కొంచెం హోల్ చేస్తానండి. ఆ తర్వాత పైన ఇంకొంచెం పిండి తీసుకొని ఆ పైన శివలింగాన్ని పెడుతున్నానండి. ఈ విధంగా శివలింగాన్ని పెట్టుకోవాలి. మైదా పిండి తీసుకొని ఉట్టి మైదా పిండి మాత్రమే తీసుకున్నానండి. శివలింగం పైన పాము పడగిప్పినట్టుగా నేను చేశానండి. దాన్ని అంటుకోవటానికి లైట్గా కొంచెం వాటర్ కలిపి ఈ విధంగా మనం పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందాక పసుపు ముద్దలో కొంచెం ముద్ద తీసుకొని దాన్ని ఒక చిన్న ఉండలా చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక టూప్ స్టిక్స్ తీసుకొని, అంటే త్రిశూలం చేయటానికండి ఇది. ఆ టూప్ స్టిక్స్ కూడా ఈ మిశ్రమాన్ని ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ వీడియో చూపిస్తున్నా కదా, ఈ విధంగా త్రిశూలం కూడా చాలా ఈజీగానే మనం చేయొచ్చండి. ఇలా తయారు చేసిన దాన్ని ఇందాక మనం ముద్దలా చేసాం కదా, దాన్ని మధ్యలో పెట్టుకోవాలండి. ఆ తర్వాత శివలింగానికి ఇక్కడ నేను నామాలు పెడుతున్నానండి. ఎంతో ఈజీగానే మనం శివలింగాన్ని మనమే తయారు చేసుకోవచ్చండి. ఆ తర్వాత పూలతో ఈ విధంగా డెకరేషన్ చేసుకోవటమేనండి. మన ఇంట్లో శివలింగం లేనప్పుడు శివరాత్రి రోజు ఈ విధంగా మనం శివలింగాన్ని చేసి మనం పూజ చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.